పశువుకి కూడా బాధ్యత ఉంటుంది. కానీ మనిషి రూపమెత్తినటువంటి రాక్షసులైనటువంటి పొన్ముడి లాంటి డిఎంకే వాళ్ళకి మాత్రం సిగ్గు, శరం, నీతి, నియమం ఏమీ లేనటువంటి నీచ రాక్షస జాతి అనడానికి సాక్ష్యం మొన్న అతను వాడు అనొచ్చు, వాడు అనినే అనాలనిపించింది, ఇంకా ఆ దరిద్రుడు అనాలని కూడా అనిపించింది. కానీ మంత్రి గారు కదా, ఏంటయ్యా వాడు చేసిన దరిద్రం అంటే వైష్ణవ సంప్రదాయాన్ని నిలువుబొట్టు పెట్టుకోవడాన్ని ఒక రకమైన సెక్సువల్ ఆబ్జెక్ట్గా, అడ్డబొట్టు పెట్టుకోవడానికి ఇంకో రకం సెక్సువల్ ఆబ్జెక్ట్గా మాట్లాడతా మహిళల్ని, హైందవ సంస్కృతి సంప్రదాయాల్ని తీవ్ర అవమానించి మాట్లాడితే అక్కడ ఈ పెద్ద దరిద్రుడు, పెద్ద రాక్షసుడైనటువంటి స్టాలిన్ అతన్ని మంత్రివర్గంలో మాత్రం కొనసాగిస్తాడు. ఏదో పార్టీలో పనికిమాలిన పదవి ఏది ఉందంటే ఆ పదవి తీసేసి మేము చాలా బాగున్నాం అని చెప్పాడు. న్యాయస్థానం తమిళనాడు హైకోర్టుకు మాత్రం కోపం వచ్చింది. ఏంటి వ్యాఖ్యలు అంది. పోలీసులను అడిగింది, ఏమయ్యా మీరు ఏమైనా కేసు కట్టారని. ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదండి సార్ అన్నాడు. కంప్లైంట్ ఇవ్వకపోతే కట్టరేట్టండి మాటలు మాట్లాడచ్చా అని అడిగింది. ప్రస్తుతం కేసు పెట్టమని, విచారించి నివేదిక ఇవ్వమని. ఏమిస్తారో చూద్దాం.